హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హోమ్ వీడియోస్. మనం ఈరోజు విజిట్ చేయడానికి వచ్చింది ధౌలగిరి శాంతి స్తూపం. ఇది భువనేశ్వర్లో ఉన్న ఫేమస్ టూరిస్ట్ ప్లేసుల్లో ఒకటి. ఇది కోనార్క్ దగ్గరగా ఉంటుంది. మెట్లెక్కి పైనకు రావాలి. వెదర్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కొండ పైన ఉన్నట్టుంది ప్లేస్ అంతా. అండ్ ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంది. అన్ని బొమ్మలు మనకు బుద్ధునియే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అండ్ మన దగ్గర లైసెన్స్ ఉందనుకోండి, మనకు స్కూటీ 4-వీలర్ రెంట్కి ఇస్తారు. ఆధార్ కార్డు అండ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. మన వెహికల్ మనమే ఓన్గా ట్రావెల్ చేసుకోవచ్చు. మన ఓన్ వెహికల్ ఉంటే మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎక్కడంటే అక్కడ ఎంతసేపు అయినా ఆగవచ్చు. కానీ అందరితో కలిసి టూరిస్ట్ బస్సుల్లో ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కరు చాలా టైం పడుతుంది కూడా. సో నాది ఏంటంటే ఓన్గా మనం వచ్చేనే బెస్ట్. కార్ రెంట్కి తీసుకొని అయినా సరే. ఇక్కడంతా షాపింగ్ చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. మోస్ట్లీ చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. కింద పడితే పలుగుతుంది పిల్లలు పడేస్తారు అంటే పలిగిపోతే ఎట్లా పిల్లలు ఇక్కడ బొమ్మలన్నీ 1000 పైనే ఉన్నాయి. కాస్ట్ ఎక్కువగా అనిపించింది. అండ్ ట్రావెలింగ్లో పలిగిపోతాయేమో అని నేను బొమ్మలు ఏవి ఇక్కడ తీసుకోలేదు. కింద పడితే పలిగిపోయేలా ఉన్నాయి అన్నీ. అండ్ ప్రైస్ మాత్రం కొద్దిగా ఎక్కువ అనిపించింది. కానీ బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి. చాలా వెరైటీగా ఉన్నాయి. కానీ తీసుకోలేదు నేను. సో అన్నీ బుద్ధుని బొమ్మలే ఉన్నాయి. అన్నీ మోస్ట్లీ ఇక్కడ ఉన్నాయని బుద్ధుని బొమ్మలు, కృష్ణుడు, శివుడు ఇలాంటి బొమ్మలే ఉన్నాయి ఎక్కువ. పడుకున్న బుద్ధుడు, కూర్చున్న బుద్ధుడు అలానే ఉన్నాయి అన్నీ. ఇక్కడున్న బొమ్మలన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్ మేడ్ అంట. అక్కడున్న ఆవిడనే ఇవన్నీ తయారు చేసిందంట, హ్యాండ్ మేడ్. ఇక్కడ మాత్రం కొన్ని బొమ్మలు తీసుకున్నాను. ఈ హ్యాంగింగ్స్ తీసుకున్నాను. అండ్ ఒకటి కృష్ణుంది పెన్స్ పెట్టుకునే స్టాండ్ లాంటిది తీసుకున్నాను. ఇక్కడ రేట్స్ కూడా కంఫర్ట్గానే ఉన్నాయి. సో పెట్టవచ్చు అనిపించింది. 160 తీసుకోవాలి ఫైనల్. 180 मैम ఎంతో కొంత 20 रुपीस लेस कर सकते हैं. इतना ज़्यादा लेस करने से हमें कुछ नहीं मिलेगा. ఇలా వేసుకోవడానికి ఇది తీసుకుందామా? इसका आर्ट सॉलिड है. అందులో మన స్టార్స్ పెట్టుకోవచ్చు. ये बड़ा वाला 200 దీంట్లో కూడా పెట్టవచ్చు. రెండిట్లో లేదు. ఈవిడే ఓన్గా తయారు చేసిందంట ఈ హ్యాండ్మేడ్ బొమ్మలన్నిటిని. ఇట్లాంటివి ముత్యాలు ఉంటాయి కదా, ఇది అమ్మమ్మల ఇంట్లో. ఇంకేముంది? छोटा साइज, छोटा ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ హ్యాండ్మేడ్ నెక్లెసెస్, సెట్లు అండ్ కమ్మలు, జుంకీలు బాగున్నాయి. ఇవన్నీ హ్యాండ్మేడ్ అంట. ఇవన్నీ చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చినాయి అవన్నీ. ఇంకా ఇంతేనండి ఈరోజు సంగతులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.